మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును అని దేవదూత యోసేపు మరియమ్మను విడనాడాలి అని ఆలోచించుచున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై అతనికి కనబడి ఈ మాట చెప్తుంది. మన దేవుడు సరి అయిన సమయంలో స్పందించే దేవుడు. ఆ రోజు ఆ సమయంలో ఆ విధంగా ప్రభువు గాని స్పందించకపోయి ఉంటే, యోసేపు గాని మరియమ్మను చేర్చుకోకపోయి ఉంటే దేవుని చిత్తమే అటు ఇటు అయిపోయేది. కానీ దేవుడి చిత్తం అటు ఇటు అవ్వటానికి ఆయన మాట ఇచ్చి తప్పుట్టుకున్నాడు కాదు. చెప్తే చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.